హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ వచ్చేసి మనందరికీ ఎంతో ఇష్టమైన అమెజాన్ హాల్ వీడియో. సో, నేను ఒక 3, 4 మంత్స్ నుంచి రెగ్యులర్‌గా కుర్తీస్ తెప్పిస్తున్నాను. అండ్ చాలా ఆచితూచి మంచిగా సెలెక్ట్ చేసి తెప్పిస్తున్నాను అనమాట. అండ్ అందరికైతే ఫుల్ నచ్చుతున్నాయి. ఈసారి కూడా 5 తెప్పించాను. అందులో 4 వచ్చేసి కంప్లీట్ సెట్స్ అనమాట విత్ దుపట్టా. అండ్ ఒకటొచ్చేసి కుర్తీ ఫుల్ ట్రెండీగా ఉంది అసలు. అండ్ నేను అన్నీ చెప్తా మీకు, లైక్ ట్రాన్స్పరెంట్‌గా ఉందా ఆర్ మీరు ఏ సైజ్ తీసుకుంటే బెటర్, ఇవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ వీటి ప్రైసెస్ అన్నీ కూడా నేను కింద డిస్ప్లే చేస్తానండి. అది బెటర్ అనమాట. నేను ఒకసారి చూడాలి అన్నీ కూడా. సో అది. అండ్ రెగ్యులర్‌గా వ్లాగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ప్లీజ్ మంచి వీడియోస్, మంచి ఛానల్స్ ముందుకెళ్ళాలి అంటే మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల, ఒక కామెంట్ పెట్టడం వల్ల ఆ వీడియో ఎక్కువ మందికి సజెస్ట్ అవుతదనమాట. సో చాలామంది ఏంటంటే మంచి ఛానల్స్ ముందుకెళ్ళాలి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలీదు ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేసి. సింపుల్‌గా లైక్ ఇవ్వడము, కామెంట్ పెట్టడం వల్ల ఏంటంటే అది ఇంకా ముందుకెళ్తదనమాట. నంబర్ ఆఫ్ లైక్స్ పెరిగిన కొద్దీ, నంబర్ ఆఫ్ కామెంట్స్ పెరిగిన కొద్దీ. సో ప్లీజ్ డూ ఇట్. ఎందుకంటే మీకు కూడా తెలుసు కంటెంట్ క్రియేషన్ అనేది చాలా టఫ్. ఏవైనా ఇప్పుడు ఒక్కోసారి మనం వీడియోస్ చూస్తూ ఉంటాం కదా! కొన్ని వీడియోస్‌కి లక్షల్లో వ్యూస్ ఉంటాయి. కొన్ని వీడియోస్‌కి వేలల్లో 10K బిలో వ్యూస్ ఉంటాయన్నమాట. సో ఆ డిఫరెన్స్ ఏంటి అనేది మీకు కూడా తెలియాలి. ఏ వీడియో ఎక్కువ కష్టపడి చేసింది అండ్ ఏది డిఫికల్ట్ వీడియో, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అండ్ ప్లీజ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అండ్ తప్పకుండా కామెంట్ పెట్టండి. ఇంకా వేస్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి కాటన్ సెట్ అండి. ఇది కంప్లీట్ సెట్ అనమాట. అండ్ మీరు వ్లాగ్స్లో కూడా అడుగుతూనే ఉంటారు, అక్క ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారు అనేసి. మీరు మిస్ అవ్వకండి నా అమెజాన్ హాల్స్ వచ్చేసి. సో ఇది వచ్చేసి కాటన్ కుర్తీ వీ నెక్ వచ్చింది. వీ నెక్ వల్ల అసలు వేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. ఇది ఏం ట్రాన్స్పరెంట్గా లేదు. ఇలా కట్ వచ్చింది. కట్ ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామంది కట్ లేకుండా ఉండే డ్రెస్సెస్ తీసుకుంటారు. సో ఎవరికైతే కట్ ఓకేనో వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ నేనైతే మీడియం తెప్పించానండి. ఇప్పుడు నా సైజ్ వచ్చేసి మీడియం అయిందనమాట. లార్జ్ నుంచి మీడియం అయింది. సో అందుకని ఇది తెప్పించాను. సో ఇది వచ్చేసి టాప్ అనమాట. అండ్ దీని బాటమ్ వచ్చేసి బాగా ఇచ్చారు, ప్లేన్ ఇచ్చారనమాట. ఎప్పుడైనా కానీ టాప్ బాగా డిజైన్తో ఉన్నప్పుడు బాటమ్ ఇట్లా ప్లేన్ ఉంటే బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట, ఓవర్వెల్మింగ్ ఉండకుండా. అండ్ కింద సింపుల్గా ఇలా ఒక లేస్ లాంటిది ఇచ్చారు, ప్యాచ్ వర్క్ అనమాట. సో ఇది ప్లాజో. ఇది కూడా మంచి కాటన్, కంఫీగా ఉంటుంది. ఈ ఒక్క 1 మంత్ ఇంకేముంది, సంక్రాంతి తర్వాత మళ్ళీ సమ్మరే కదా. సో ఇలాంటి డ్రెస్సెస్ ఉండడం బెస్ట్ అసలు, ఎస్పెషల్లీ డే అంతా వేసుకోవాలంటే. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, మామ్సే పిల్లల్ని తీసుకురావడము, దింపి రావడం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే ఇంట్లో కూడా మనం ఇదే డ్రెస్లో ఉండొచ్చు అండ్ స్కూల్కి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. అండ్ ఇది వచ్చేసి మంచి పెద్ద దుపట్టా, భలే ఉంది అసలు. ఇది ఇలా ఎలిఫెంట్ డిజైన్ అండి. సో నా వీడియోస్లో ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది ఎప్పుడు కూడా. ఏంటంటే ఇప్పుడు నేను ముస్లిం అని చాలామందికి తెలియదు అనమాట. ఎవరికైతే తెలుసు వాళ్ళు చిన్న చిన్న కరెక్షన్స్ చెప్తా ఉంటారు నాకు. ఐ డోంట్ మైండ్, కరెక్షన్స్ చెప్పొచ్చు. సో అందులో నేను ఎక్స్పెక్ట్ చేసే కామెంట్ ఏంటంటే ఈ వీడియోలో జనరల్గా ముస్లిమ్స్ యానిమల్ ప్రింట్ ఉన్న డ్రెస్సెస్ వేసుకోరు, కానీ అవి ఏంటంటే ఓన్లీ డ్యూరింగ్ ప్రేయర్ వేసుకోకూడదు యానిమల్ ప్రింట్స్, బట్ నార్మల్గా అయితే వేసుకోవచ్చు. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. నాకు అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను ముందే చెప్తున్నాను. సో మీరు కరెక్ట్ అయితే చేయొచ్చండి. నేను కూడా నేనేమనుకుంటున్నాను, నేను ఎందుకు పర్చేస్ చేశాను అన్నీ కూడా చెప్తా ఉంటాను, సో దట్ మనకు ఒక కమ్యూనికేషన్ ఉంటుంది అనేసి. సో ఇదొకటి చాలా పెద్ద దుపట్టా, 2.5 మీటర్స్ వచ్చింది. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి ఈ కాంబినేషన్ చాలా బాగుంది, మంచి పార్టీ వేర్ టైప్ అనమాట. సో ఇది వచ్చేసి దీన్ని ఏ కలర్ అనాలి, దిస్ ఇస్ లైక్ మెహందీ కలపక ముందు పౌడర్ ఉంటుంది చూసారా, ఆ కలర్ అనమాట. సో మెహందీ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ చూసారా, హ్యాండ్స్కి ఇట్లా గోటా పట్టి ఇక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చేసి లేస్ ఇట్లా స్లిట్ వచ్చింది అండ్ హ్యాండ్స్ ఇలా వచ్చాయి. సో ఇది
ఏదైనా కానీ ఒక సింపుల్ మెహందీ ఫంక్షన్కి గెస్ట్ లాగా మీరు వెళ్తున్నట్లయితే ఇది వేసుకెళ్ళొచ్చు. సింపుల్గా ఉంటుంది, మరీ ఓవర్గా రెడీ అయినట్లు కూడా ఉండదు. అలానే చిన్న చిన్న పార్టీస్కి కూడా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి, అసలు ఏ మాత్రం కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. ఇక్కడ హుక్ వచ్చింది అనమాట. సో చాలా బాగుంది ఇది. దీన్ని కీ హోల్ నెక్ అంటారా, ఏ నెక్ అంటారో ఒక్కసారి చెప్పండి కామెంట్స్లో. నాకు తెలిసి కీ హోల్ నెక్ అంటారు అనుకుంటా. అండ్ దీని బాటమ్ వచ్చేసి సేమ్ అదే ఫ్యాబ్రిక్, అదే కలర్, ప్లాజో వచ్చింది. మంచి లూజ్గా వచ్చింది. ఇది ఇట్లుంటే బాగుంటుంది, కంఫీగా ఉంటుంది. వెడల్పుగా ఉండే బ్రాడ్ ప్లాజో అనమాట. అండ్ కింద కూడా ఇలా గోటపట్టి లేస్ వచ్చింది. సో పక్కన నేను ఫొటోస్ డిస్ప్లే చేస్తానండి, చూడండి, మీకు తెలుస్తుంది మొత్తం డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనేసి. అండ్ మై ఫేవరెట్ దుపట్టా. అసలు ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా, ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్. లాస్ట్ మంత్ కూడా నేను టోటల్ బ్లాక్ డ్రెస్ ఒకటి తెప్పించాను, సేమ్ ఈ కైండే బ్లాక్ డ్రెస్ విత్ బ్లాక్ దుపట్టా. అది కూడా అసలు భలే ఉంటుంది, అప్పుడప్పుడు ఆఫీస్కి వేసుకెళ్తూ ఉంటాను. ఇది కూడా బాగుంది. ఇదైతే ఎవరైనా రిలేటివ్స్ హౌస్కో టెంపుల్కో అట్లా వేసుకెళ్ళడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఎక్సలెంట్, అసలు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. అండ్ మీకు ఎవరైనా పార్టీకి సడన్గా పిలిచారనుకోండి, ఏ డ్రెస్ వేసుకెళ్ళాలో అర్థం కావట్లేదు అనుకుంటే టోటల్ వైట్ ఆర్ టోటల్ బ్లాక్. ఈ 2 కలర్స్ ఏంటంటే క్లాసీగా ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ టోటల్ వైట్ టోటల్ బ్లాక్ వేసుకున్నప్పుడు ఇంకా చాలా క్లాసీగా ప్రీమియంగా కనిపిస్తాం మనం, నార్మల్ డ్రెస్ అయినా కానీ. సో వెన్ ఇన్ డౌట్ వేర్ వైట్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. సో చాలా బాగుంది. ఇది నాకు చూడగానే నచ్చింది అనమాట. ఇది చూడండి, ఫ్రంట్ మొత్తం కూడా ఇది ఎంబ్రాయిడరీ అండి, ఎంబ్రాయిడరీ విత్ ఫాయిల్ మిర్రర్స్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఎంబ్రాయిడరీ విత్ ఫాయిల్ మిర్రర్స్. అండ్ ఈ వెనకాల ఎంబ్రాయిడరీ ఉంది కదా ఫ్రంట్లో, దాని వెనకాల వచ్చేసి లైనింగ్ వచ్చింది. డ్రెస్కి లైనింగ్ రాలే, ఓన్లీ వర్క్కి వెనక లైనింగ్ వచ్చింది, సో దట్ గుచ్చుకోకుండా ఉంటుంది. హ్యాండ్స్కి కూడా అంతే, వర్క్ వెనకాల ఇట్లా లైనింగ్ వచ్చింది, గుచ్చుకోకుండా ఉంటుంది. మిగిలిన డ్రెస్కి అయితే లైనింగ్ రాలేదు, ఇదైతే సెమీ ట్రాన్స్పరెంట్గా ఉందండి. యూ హ్యావ్ టు మేనేజ్. అండ్ దీనికి ఓపెనింగ్ వచ్చేసి బ్యాక్ వచ్చింది. సో ఇదొక కుర్తీ విత్ స్లిట్స్, ఏ లైన్ కుర్తీ ఇట్లా స్లిట్స్ వచ్చాయి, కానీ సూపర్ క్లాసీ ఉంది అసలు. చూడండి ఎంత బాగుందో పెట్టుకుంటే. ఇది కూడా మీడియమే అండి, అన్ని మీడియమే తెప్పించాను నేను. అండ్ దీని బాటమ్ వచ్చేసి సేమ్ వైటే వచ్చింది. అండ్ కింద డిట్టో సేమ్ వర్క్ అనమాట, సేమ్ వర్క్ విత్ లైనింగ్ బ్యాక్ సైడ్. సో ఇది కూడా బ్రాడ్ ప్లాజో వచ్చింది, సో మంచిగా కంఫీగా ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఈ దుపట్టా వచ్చిందండి, ఇది నెట్ దుపట్టా వచ్చింది, అది కూడా 1 సైడెడ్ అనమాట. సో బాగుంది అసలు, నెట్ ఇవ్వడం కూడా బాగుంది. ఫ్యాబ్రిక్ ఎక్దమ్ కాంట్రాస్ట్ ఉంటుంది. అండ్ సేమ్ అదే వర్క్, మొత్తం 4 సైడ్స్ కూడా అదే వర్క్, చాలా అసలు భలే ఉంది అసలు. సో దిస్ ఈజ్ వెరీ నైస్ డ్రెస్. ఎప్పుడైనా కానీ మనం సింపుల్గా కనపడాలి, మరి ఒక్కోసారి మనం తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళడము, తెలియని ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం కదా, ఆ టైంలో అర్థం కాదు తక్కువ తయారై వెళ్తున్నానా లేదంటే ఎక్కువ తయారై వెళ్తున్నానా అన్నట్లు ఉంటుంది. నాకైతే అలానే ఉంటుంది. ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫంక్షన్కో పెళ్ళికో గృహప్రవేశానికో పిలిచారనుకోండి, వెళ్ళేటప్పుడు నాకు మరీ ఎక్కువ రెడీ అవ్వాలని ఉండదు, ఎందుకంటే వాళ్ళు నాకు తెలియదు కదా పర్సనల్గా. ఎక్కువ రెడీ అవుతేనేమో మరీ అక్కడ అందరు సింపుల్గా వస్తారేమో, నేనే ఓవర్గా ఉన్నానేమో అనిపిస్తుంది. అలాంటి టైంలో వీలైనంత సింపుల్గా వెళ్ళడమే బెస్ట్ అనుకుంటా అనమాట, తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడైనా కానీ. సో అలాంటి టైంలో ఈ డ్రెస్సెస్ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు అసలు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ఈ కుర్తీ చూసే ఉంటారు, ఎందుకంటే ఇది అందరు ఎప్పుడో కొనేసారు. నేను కొద్దిగా లేట్గా కొన్నాను అనమాట. ఇది ఏదో డ్రెస్ లాగా వేసుకోవచ్చు వితౌట్ బాటమ్, లేదా దీన్ని కుర్తీ లాగా వేసుకోవచ్చు విత్ బాటమ్. అసలు కలర్ చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలర్ కోసం తీసుకున్నాను. సో నెక్ వీనెక్ వచ్చింది, ఇట్లా డీప్ నెక్ వచ్చింది. మనం ఏం చేయొచ్చు అంటే లోపల స్లిప్ వేసుకోవచ్చు, ఎయిదర్ సేమ్ కలర్ స్లిప్ వేసుకోవచ్చు, లేదంటే స్కిన్ కలర్ స్లిప్ వేసుకోవచ్చు, అప్పుడు బాగుంటుంది అనమాట. ఎక్కువ స్కిన్ కలర్ వేయడానికి ట్రై చేయండి, సో బాగుంటుంది. బ్లాక్ లాగా కాకుండా సేమ్ కలర్ ఆర్ స్కిన్ కలర్. అండ్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ రాలేదు, కానీ డ్రెస్కి అయితే లైనింగ్ వచ్చింది. ఇది జార్జెట్ క్లాత్లా ఉందండి,
లోపల వచ్చేసి చాలా మంచి లైనింగ్ ఇచ్చారు. అండ్ ఇలా సెల్ఫ్ వర్క్ ఉంది చూడండి, బుటాలాగా. సో ఇది కూడా నేను మీడియమే తెప్పించాను. సేమ్ ఇలాంటి నెక్ది నా దగ్గర ఒక బ్లాక్ అండ్ వైట్ కాదు, బ్లాక్ డ్రెస్ ఉంది. అది నేను ఎప్పుడు వేసుకున్నా అందరు అడుగుతూ ఉంటారు ఎక్కడ తీసుకున్నారు అని. సమ్హౌ ఈ నెక్ వల్ల ఏంటంటే మంచి ట్రెండీనెస్ వస్తుంది అనమాట. సో ఇది కొంచెం లాంగ్ కుర్తి, బాగుంటుంది. అసలు డ్రెస్ లాగా వేసినా కానీ బాగుంటుంది. నాకు అసలు ఎప్పటి నుంచో నేను చూస్తూ ఇగ్నోర్ చేస్తూ ఉన్నాను. అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది కొనేశారు, ఎప్పుడో కొనేశారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది, బట్ ఇంకెప్పుడు కొన్నా నేనైతే. అండ్ లాస్ట్ మంత్ మీరు నా అమెజాన్ హాల్ చూసినట్లయితే నేను ఒక డ్రెస్ చూపించాను మీకు, ఆనియన్ పీల్ కలర్ది డ్రెస్ చూపించి ఇందులో బ్లాక్ నేను డెఫినెట్గా కొంటా అన్నాను, కొన్నాను. నాకు ఇది ఎంత నచ్చిందంటే లాస్ట్ మంత్ చూసినప్పుడే చాలా నచ్చింది. దీంట్లోనే నేను వేరే కలర్ తీసుకున్నా, ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్, కానీ నాకు ఇది తీసుకోవాలని ఉండే తీసేసుకున్నాను అనమాట. ఇది చూడండి, హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి లైనింగ్ రాలే, డ్రెస్కి లైనింగ్ వచ్చింది. హ్యాండ్స్కి కింద చూడండి కట్ వర్క్ వచ్చింది విత్ ఎంబ్రాయిడరీ. అసలు నాకు ఈ డ్రెస్ అయితే విపరీతంగా నచ్చింది. మొత్తం ఎంబ్రాయిడరీ అండి, కింద వరకు కూడా చాలా ఎక్కువ వర్క్ వచ్చింది. సో హ్యాండ్స్కి వచ్చిన లేసే కింద కూడా వచ్చింది. అండ్ దీనికి చాలా మంచి లైనింగ్ వచ్చింది, చాలా మంచి సిల్క్ లైనింగ్ వచ్చింది అనమాట. ఇది కూడా మీడియమే, బాగుంది కదా పెట్టుకుంటే. సో దిస్ ఈజ్ రియల్లీ గుడ్, నాకు లాస్ట్ మంతే బాగా నచ్చింది. దీని బాటమ్ వచ్చేసి సేమ్ ఇంకా ప్లెయిన్ బ్లాక్, కింద వచ్చేసి సేమ్ లేస్, కట్ వర్క్ లేస్ అనమాట. అండ్ దీని దుపట్టా ఆర్గాన్జా ఇచ్చారు. ఆర్గాన్జా లాస్ట్ టైం నేను తీసుకుంది ఇదే కలర్, ఈ కలర్ డ్రెస్, కానీ రెండు సేమ్ ఏం లేవు, డిఫరెంట్. దానికైతే కట్ వర్క్ దుపట్టా వచ్చింది లాస్ట్ మంత్ది. ఈసారి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు నేను బ్లాగ్లో చూపిస్తాను. అవి ఇవేంటంటే కొంచెం ఆఫీస్కి గ్రాండ్ అయిపోతాయి, అందుకే ఇలా వర్క్ ఉన్నవి వేసుకోను నేను. సింపుల్ ఈ కైండ్ బ్లాక్ అండ్ వైట్ ఈ టైప్ ఆఫీస్కి వేసుకెళ్తాను. సో ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు నేను ఆ డ్రెస్ చూపిస్తాను, ఒకవేళ మీరు చూడకపోతే. ఇది వచ్చేసి సింగిల్ సైడ్ ఆర్గాన్జా దుపట్టా, ఎవరైనా ఇంటికి పిలిచినప్పుడు అట్లా వేసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చిన డ్రెస్సెస్ అనమాట. అండ్ ఈ మధ్య కాలంలో చున్నీ అనేది మళ్ళీ ట్రెండ్లోకి వచ్చింది, మంచి డ్రెస్సెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను కూడా మోస్ట్లీ సెట్సే చూపిస్తున్నాను. అండ్ అమెజాన్లో వచ్చేసి December 6th నుంచి మంచి సేల్ ఉంది, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి 1000-1200 ఆ రేంజ్లో ఉన్నాయి యావరేజ్గా. ప్రైసెస్ అయితే నేను డిస్ప్లే చేశాను. సో ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి మనం సేల్లో ఉన్నప్పుడు కొనుక్కుంటే కొంచెం తక్కువకి వస్తాయి అనమాట. సో అదండి ఇవాల్టి వీడియో. ఇంకొక అమెజాన్ హాల్ వీడియో కూడా వస్తుంది ఈ మంత్, తప్పకుండా చూడండి. అండ్ వ్లాగ్స్ కూడా వస్తూనే ఉంటాయి. అండ్ ప్లీజ్ మీకు నా వ్లాగ్స్లో 1 పాయింట్ అయినా నచ్చింది ఏదైనా వీడియోలో అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది అసలు 1 lakh అయిపోయి 2 lakhs కోసం వెయిటింగ్ అనమాట. సో మంచి ఛానల్స్ ముందుకెళ్ళాలంటే మీ వైపు నుంచి మీరు ఈ చిన్న ప్రయత్నం చేయండి. సో ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.